వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. హాయ్ అండి, నేను మీ రామ్ జ్యోతిని. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. మా బుడ్డమ్మ ఉంది కదా, మా మనవరాలు చైత్రశ్రీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు వచ్చేపాటికి లెగ్ పీస్ కావాలి చేసి ఉంచు అని చెప్పేసి ఆర్డర్ వేసి మరీ వెళ్ళింది. సరేరా అని చెప్పాను. మరి లెగ్ పీసులు తేవటాకైతే సెంటర్కి వెళ్ళాలని చెప్పి ఇలాంటి చేపలు వచ్చినాయండి, తీసేసుకున్నాను. వీటి పేరు వచ్చేసి చైనా గురకలు అనమాట. ఇది చూడండి, ఇంత నల్లగా ఉండ చేపని ఎలా చక్క తెల్లగా తోవేసాను. చక్క తోక ఏక మరి చుట్టుపక్కల రెక్కలు కూడా కోసేసి ఇలా చక్క తెల్లగా వచ్చేదాకా రుద్దేసి తర్వాత నిమ్మకాయ సాల్ట్ కూడా వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూను అల్లం పేస్ట్, ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడరు, ఒక స్పూన్ ఏమో నువ్వుల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడరు, కొంచెం ఆయిల్ వేసి చక్కగా అంతా కలిపేసాను. కలిపేసి ఒక్కొక్క చేప తీసుకుని చేపకి మరి రెండు పక్కల అలాగే లోపల కూడా చక్కగా ఒక్కో చేప మరి పట్టించేసాను. అలా 4 చేపలు కూడా మరి మొత్తం కలుపుకున్న మిశ్రమం అంతా కూడా పట్టించాను. మిగిలిన మిశ్రమాన్ని కూడా లోపల పెట్టేశాను. మరి పెట్టేసి మూత పెట్టేసి 1 గంట పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ అంటించేసి ఒక బాండీ అయితే పెట్టాను. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక మరి ఒక్కొక్క చేప చక్క నిదానంగా పెడతా ఉన్నాను. 4 కూడా మరి పెట్టేటట్టు ఒక్కొక్కటి జరిపేసి చక్కగా సదిరి పెట్టాను అనమాట. అసలు మొత్తం మిశ్రమం అంతా కలుపుకున్న మిశ్రమం అంతా చక్కగా సరిపోయింది. అలా 4 చేపలు పెట్టేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాను. తర్వాత మూత తీసేసి మళ్ళీ అతుక్కుపోతే మళ్ళీ రావని చెప్పేసి ఒక స్పూన్ తీసుకుని నిదానంగా పక్కకే జరుపుతా ఉన్నాను. అలాగే మరి 4 చేపలు కూడా జరిపేశాను. మరి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టానండి. లో ఫ్లేమ్ నుంచి మీడియం లో పెట్టాను. ఎక్కువ మంట అయితే మళ్ళీ మాడిపోతాయి ఆగమని చెప్పేసి చిన్న మంట మీదే వేపుతున్నాను అనమాట. ఇలా జరిపినాక చక్కగా ఒక 10 నిమిషాలు అయినాక ఏగిపోయినాక తిప్పుదామని నిదానంగా ఒక్కొక్కటి తిప్పాను. 2 అయితే బాగా వచ్చినాయి. ఇంకా ఈ 2 అయితే ఇలా చిరిగిపోయినాయి. ఏంటబ్బా అన్ని చక్కగానే చేశాను, చాలా నిదానంగానే పెట్టాను కదా, ఇలా చిరిగిపోయినాయి ఏంటా అనుకుంటున్నాను. ఇంతలో మా బుడ్డమ్మాయి ఆటో వచ్చేసింది. రోజు కూడా ఆటో వచ్చే ముందలే ఒక 10 నిమిషాలు ఆటో దగ్గర నుంచి ఉంటానండి. ఈరోజు ఇంకా బుడ్డమ్మాయి వచ్చేపాటికి ఫిష్ చేపాలని చెప్పేసి ఫిష్ చెప్తున్నాను కదా, అందుకని రాలేకపోయాను. ఏంటమ్మా రాలేదు ఆటో దగ్గరికి అని చెప్పేసి ఇంకేడ్చుకుంటా వచ్చేస్తుంది. లెగ్ పీసు చేసావా అని అంటుంది. వెనక్కి తిరిగి చేశారులే పదమ్మా అన్నాను. ఇంకొచ్చేసేపాటికి శుభ్రంగా చక్కగా ఏగిపోయినాయండి. ఏగిపోయినాక మరి ఆయిల్ లేకోకుండా ఒక ప్లేట్లో అయితే తీసేసాను. తీసేసి మరి పొడి మసాలా అయితే కొద్దిగా జల్లేసి పిల్లకి మంట పడొద్దని చెప్పి మంట లేకోకుండా ఇల్లు నిమ్మకాయ పిండేసేసి మరి కొత్తిమీర అయితే పైన జల్లేసానండి. మరి మా అమ్మగారితో అడిగానండి, ఏంటి ఇలా చిరిగిపోయినాయి అంటే మా అమ్మగారు అన్నారు, గురకలు అయితే అలాగే చిరిగిపోతాయమ్మా, ఏపుతాకి రావు, గండ్లు మళ్ళీ వేరే చేపలు అయితే చక్కగా వస్తాయి అన్నారు. ఓహో చేప తప్ప నా తప్ప కాదా అని చెప్పేసి మరి మా మనవరాలకైతే ప్లేట్ అసలు ఏం చేస్తుందో తింటుందా లేదని చెప్పేసి ఇచ్చేసాను. మరి ఏమందో ఒకసారి మా మనవరాల మాటలు మీరేనండి. ఇంకా ఎలా ఉంది? సూపర్ కింద నచ్చిందా నీకు? రోజు ఇలా చెయ్యనా? ఏంటిది ఇది? చెప్పు ఏంటిదో? అవునా? ఏంటమ్మా? కొత్తిమీర చాలా ఇష్టమా? ఇంకేమి ఇష్టం? కక్కలు కూడా తిను.
తినచ్చు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏం వేసాను? నిమ్మకాయ వేసానా? నీకు ఎలా తెలుసు? పుల్లగా ఉందా? బాగుందా? మనవరాలకి నచ్చిందంటలేండి. మరి ఒక ముక్క అయితే ఒలిసి పెట్టాను. ముక్క తినేసినాక చాలా ఉంది. తర్వాత నేను కూడా తిన్నాను. చాలా అంటే నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. మరొకసారి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.